నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీని వేదికగా చేసుకునే సీజేపీ పార్టీ కావచ్చు, అలాగే నిరుద్యోగులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు జంతర్ మందర్ దగ్గర ఎంతో మంది నిరుద్యోగులందరూ ధర్నా చేయడం జరిగింది. దాంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నమస్తే. ఈ రోజు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి దాడిని ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లీ యూనివర్సిటీ, ఇక్కడికి వచ్చినటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని బలమైన విద్యార్థి సంఘాలు అన్ని వచ్చినాయి. తప్పకుండా మోడీ రాజీనామా చేయాలి, వెంటనే వాళ్ళందరూ కూడా రాజీనామా చేయకపోతే రోడ్ల మీదకి ఎక్కుతారు విద్యార్థులు. ఇన్ని లీకులు జరిగినా, ఇన్ని దాడులు జరిగినా కనీసం ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కూడా తప్పకుండా స్పందించాలి. ఒక్క విద్యార్థుల సమస్య కాదు ఇది. అన్ని పార్టీలు బయటికి రావాలి, అన్ని ప్రజా సంఘాలు బయటికి రావాలి, అన్ని బహుజన సంఘాలు బయటికి రావాలి, అన్ని సాంస్కృతిక సంఘాలు బయటికి రావాలి. అందరు ముక్త కంఠంతో త్వరలో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. వాళ్ళు రాజీనామా చేసే వరకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరు కూడా నిద్రపోరు, ఈ ప్రభుత్వం నిద్రపోరు అని తెలియజేస్తూ జై భీమ్. ఈ రోజు స్వచ్ఛందంగా ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి లాఠీ చార్జులు నిరసిస్తూ అన్ని సంఘాలు, అన్ని యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేసేంత వరకు మా పోరాటం ఆగదు. విద్యార్థుల మీద పెట్టిన కేసుల్ని వెనుకకు తీసుకోవాలి. విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని పిలుపునిస్తున్నారు. మొన్న 22వ తారీఖు ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది నిజంగా భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా, ఒక చేడు సంఘటనగా మిగిలిపోతుంది. ఎందుకంటే లాఠీ చార్జులు చేసుడు, ఆడవాళ్ళని చూసుకుంటా ఇట్లా పడితే అట్లా కొట్టుడు. మీరు చూడండి, మీ విద్యార్థుల పైన, ఈ సంఘటనలో విద్యార్థుల పైన పడిన ప్రతి లాఠీకి సమాధానం చెప్పాలి తర్వాత మీరు. సో ఈ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళు పేపర్ స్కామ్ పైన ఎంత పెద్ద ఉద్యమం అయితే చేస్తున్నారో, ఈ డిక్టేటర్షిప్ వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు జర్నలిస్టులు ప్రభుత్వాల వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేసుడు, ఆ గొంతులు నొక్కేసుడు. సో ఇట్లా ఈ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో అది పోవాలి. దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఇప్పుడు ఈ రాజ్యాంగ హక్కులు, మాట్లాడే హక్కు, ఈ రాజ్యాంగ హక్కులను మొత్తం కాల రాస్తున్నప్పుడు అంబేద్కర్ గారు అంటారు, రాజ్యాంగం కనుక ఈ దేశంలో సరిగ్గా అమలు కాకపోతే రాజ్యాంగాన్ని విమర్శించకండి, దాన్ని అమలు చేసే వాళ్ళని నిందించండి. అంటే సిస్టంలో ఫెయిల్ ఉంది, అంతే. అంత వ్యవస్థ సరిగ్గానే ఉంది. సిస్టంలో వచ్చిన ఈ రాజకీయ నాయకులు చేసే పనులలో తప్పు ఉంది. నిరుద్యోగులే శాంతి ప్రొటెస్ట్ చేయట్లేదు, వాళ్ళందరే పోలీసులను కూడా విచక్షణ రహితంగా వాళ్ళే కొడుతున్నారు. వాళ్ళు కొట్టడం వల్లనే మా పోలీసులందరూ కూడా తిరిగి దాడి చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అదేం లేదు, వీళ్ళు ఎప్పటి నుంచి 22 రోజులు అవుతుంది, మొన్నటి దాకా ఇది 1 నెల అవుతుంది దాదాపు. ఇన్ని రోజులు ఒక పెద్ద ఉద్యమం ఢిల్లీ రోడ్ల మీద పరిగెత్తుకుంటూ ఒక పెద్ద ఉద్యమం చేస్తుంటే వాళ్ళు అసలు రియాక్ట్ చేయాలి, బీజేపీ గవర్నమెంట్ రియాక్ట్ చేయలేదు, ఏం స్పందించాలా. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. మన పవన్ కళ్యాణ్ సార్ అప్పట్లో పార్టీ పెట్టిన కొత్తలా చెగువేరా, భగత్ సింగ్, సో ఈ మైండ్ సెట్ గట్టి ఉండే. అప్పుడు ఆయనకు చెగువేరా అంటే కూడా క్యూబా దేశంలో ప్రజల నియంతృత్వ పరిపాలన, ఈ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో, అంటే ప్రజల్ని బానిసలుగా చేసుకొని తొక్కేసుకుంటా ఈ డిక్టేటర్షిప్ వ్యవస్థ, ఈ నియంతృత్వ పరిపాలన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా క్యూబాలో చెగువేరా పోరాడిండు. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి మన ఇండియాలో కూడా ఈ డిక్టేటర్షిప్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిన్న మన 22వ తారీఖున దేశం మొత్తం విద్యార్థులంతా చెగువేరలాగా ఢిల్లీకి వెళ్ళి పోరాడుతుంటే మరి నేను ఎందుకు మాట్లాడట్లా, నోరుకి జిబ్బేసుకున్నాడు. సో అయిపోయింది. అప్పట్లో అటు సైడ్ ఉన్నాడు చెగువేరా, భగత్ సింగ్, ఇటు సైడ్ మారిపోయింది ఇప్పుడు మొత్తం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు, దీనిపైన ఎలాంటి డిమాండ్స్ చేయాలనుకుంటున్నారు? సో ఏంటంటే ఈ డిక్టేటర్షిప్ ఇట్లా ఉన్న ఈ విద్యార్థులు తిరగబడిన చాలా దేశాలు, ఈ బెంగాల్ ఇవన్నీ ఈ దేశాలలో ఈ డిక్టేటర్షిప్, ఈ నియంత్రిత పరిపాలన ఉన్న దేశాలు ఏవి కూడా ఎదగల, కూలిపోయినాయి. ఆ ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి. సో అకౌంటబిలిటీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఈ తమిళనాడు రాష్ట్రంలో కూడా, తమిళనాడు వాళ్ళు బాగా మాట్లాడేది ఏమన్నా ఇట్లాంటివి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళే ముందుండేది. ఈ డీలిమిటేషన్ లాంటివి కానీ, నీట్ పేపర్ లీకులు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందుండేది. ఈసారి కొంచెం ఇట్లా మొత్తం సినిమాటిక్ పాలిటిక్స్ అయిపోయింది. జననాయకన్ సినిమాకు గట్టిగా ఉన్నారు ఇప్పుడు మొత్తం, ఇదంతా మర్చిపోయారు. సో ఇట్లా ఈ నియంతృత్వ పరిపాలన ఉన్న ఏ దేశాల్లో కూలిపోయినాయి అంతే నిలబల్ల. సో ఇప్పటికి కూడా మాట్లాడాలి. అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే రియాక్ట్ కాలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తా చెప్పలేదు. ఆ పార్లమెంట్లో దాని గురించి చర్చ లేదు. సో ఖచ్చితంగా ఇది ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఇది పెద్ద ఎదురు దెబ్బ. మీరు విద్యార్థుల పైన ఇది మొన్న 22వ తారీఖున జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళ పైన పడినటువంటి ప్రతి లాటికి వీళ్ళు సమాధానం చెప్పాలి తర్వాత ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇక్కడ. సో పేపర్ లీకేజ్కి అకౌంటబుల్గా మినిస్టర్ లేక, సో స్టూడెంట్స్ వందలాదిగా వేలాది మందిగా జంతర్ మందర్కి వచ్చి ప్రొటెస్ట్, అంటే సోనం వాంగ్చుక్ 20 days నుండి హంగర్ స్ట్రైక్
కండక్ట్ చేస్తున్నారు, ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్. తను 20 డేస్లో 8.5 అరౌండ్ 9 kgs సడన్గా వెయిట్ లాస్ అయ్యారు. బీపీ ఫ్లక్చువేషన్స్, పల్స్ ఇవన్నీ డౌన్ అయ్యాయి. ఒక 3-4 డేస్లో తన లైఫ్కి థ్రెట్ ఉంది, సో తన లైఫ్ ఏమైనా అవుతుందని, చనిపోతారని డాక్టర్స్ చెప్పారు. హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పడం వల్ల ఏం చేశారు, తనని సడన్గా వచ్చి పోలీస్ వాళ్ళు సడన్గా వచ్చేసి తను లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నెక్స్ట్ డే పార్లమెంట్కి పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని మార్చ్కి వెళ్తుంటే స్టూడెంట్స్ అందరినీ ఇష్టం ఉన్నట్టు మన రీల్స్లో చూస్తున్నాం. ఒక స్కీమ్ ఉంది, బేటీ బచావో బేటీ పడావో అని. బేటీ బచావో బేటీ పడావో అని స్కీమ్స్ వైజ్ పెడుతుంటే ఇక జస్టిఫికేషన్ లేదు. పోలీస్ వాళ్ళు వారి ప్రైవేట్ పార్ట్ని టచ్ చేసుకుంటూ, వాళ్ళు పోలీసులు వారు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ, వాళ్ళు లాఠీతో వాళ్ళ ప్రైవేట్ పార్ట్నో తగులుతూ ఎంతగానో వారిని హింసించారు. అయినను స్టూడెంట్స్ అసలు పీస్ఫుల్గానే వారు ఉన్నారు. సో మేము లైక్ యూత్గా మేము కూడా స్టూడెంట్, వర్కింగ్ ప్రొఫెషనల్ స్టూడెంట్గా మేము కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం కాబట్టి స్టూడెంట్స్ని సపోర్ట్ చేయాలని ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్నాం. మంచు ఒక దేశద్రోహి అని చెప్పి కూడా అంటున్నారు కదా బీజేపీ పార్టీ వల్ల, మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది? సో హూ ఎవర్ రైజెస్ ద వాయిస్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, వారు యాంటీ నేషనల్ అన్న అంటారు, లేకుంటే ముస్లిం అన్న అంటారు. సో ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తారో, మన డెమోక్రసీ కంట్రీ, సో మనం వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనం క్వశ్చన్ చేసే కొద్దీ అది ఎవరైనా ఏ ఇండివిజువల్ అయినా బీజేపీ ఏం రంగు జల్లుతుంది అంటే మతం అనే రంగు జల్లుతుంది, యాంటీ నేషనల్ అనే రంగు జల్లుతుంది. తను యాంటీ నేషనల్ అయితే తను ఎందుకు అన్ని డేస్ 20 days పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాడు? తను ఎంతగానో స్టూడెంట్స్కి లేహ్ అండ్ లదాఖ్లో స్టూడెంట్స్కి ఎంతగానో ట్యూషన్స్ కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఎంతగానో సర్వీస్ చేశాడు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నా, డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అండి. లైక్ అతను తన కూర్చున్న పదవి అకౌంటబుల్ లేడు. ఎంతగానో 20 స్టూడెంట్స్ లైఫ్కి తను కాజ్. సో ఒక ఆర్గనైజేషన్లో ఎవరైనా మిస్టేక్ చేస్తే వారిని ఫైర్ చేస్తే నెక్స్ట్ ఆ ప్లేస్లో వచ్చి కూర్చున్న వారికి ఒక ఫియర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ పవర్ అండ్ ఫియర్ ఆఫ్ రూలింగ్ ఉంటుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేస్తే నెక్స్ట్ వచ్చి కూర్చొని రూల్ చేసే వారికి ఒక భయం ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది, నెక్స్ట్ పేపర్ లీక్ అవ్వకుండా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక 2 విషయాలు చెప్తా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకప్పుడు రాష్ట్ర స్థాయిలోనే ఎగ్జామ్ నిర్వహించుకొని ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేసేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, అధికారంలోకి వచ్చినాక దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ పెట్టి ఈ ఎంబీబీఎస్ ఏదైతున్నాయో ఆ సీట్లు భర్తీ చేస్తున్నాయి. ఇప్పుడు అట్లా చేస్తే ఓకే, మంచిగా ఉన్నది. కాకపోతే ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వలన దగ్గర ఒక 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు. నష్టపోవడం కాకుండా ఒక 20 మంది విద్యార్థుల దాకా ఆత్మహత్య చేసుకున్నారు. సరే ఇది ఎందుకు జరిగిందని చెప్పేసి వాళ్ళు ఎవరైతే మనకు విద్యావేత్త, ఒక సైంటిస్టు, అతను ఒక మేధావి ఎవరు అని అంటే వాంగ్చుక్, సోనం వాంగ్చుక్ పట్టుకొని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు. ఆయన దేశద్రోహయా? కాదు కదా. చైనాకి రాయబారం చేస్తున్నాడు అని ఎక్కడ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా వీళ్ళు ఏమన్నా, లేకపోతే ఏమన్నా మనకు వీడియో ఆధారాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇప్పుడు నిజంగానే దేశద్రోహి అయితే సునీతా విలియమ్స్ ఎందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంది? తమిళనాడు సీఎం వచ్చి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? వివిధ విద్యావేత్తలు అందరూ వచ్చి ఆయనకు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇలా ఏంది అని అంటే సిజేపీ అనేది ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనేది బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నది అని చెప్పేసి వాళ్ళ మీద మన్ను కప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఏది లేకుండా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పక్క స్వచ్ఛందంగా వస్తున్నారు విద్యార్థులు, వచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళ యొక్క చేతగానితనానికి వాళ్ళే చెప్పారు కదా నీటి పరీక్ష లీకేజ్ అయిందని చెప్పి. అట్లనప్పుడు ఏం చేయాలి? స్వచ్ఛందంగా మీ యొక్క పదవికి రాజీనామా చేయాలి. అలా చేయకుండా అట్లనే పట్టుకొని ఏలాడడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు. అది పక్కన పెడితే ఇప్పుడు 20 తారీఖు నాడు జరిగిన లాఠీ చార్జ్ అనేది అత్యంత ఏమైనా చర్య. అది ఎంత ఘోరంగా లాఠీ చార్జ్ అంటే ఒక ఆడవాళ్ళు పిల్లలని చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళను లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఢిల్లీ నడి వీధులలో. ఇప్పుడు ఇట్లాంటి చర్యను ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కరే కాదు, తల్లిదండ్రులు అయితే ఎవరైతే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఎన్నో లక్షలు పోసి నైట్ నిద్రలు మానుకొని చదివి అహర్నిశలు కష్టపడి రాసిన విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ మద్దతుగా నిలవాలి. ఖచ్చితంగా దీన్ని ఎవరైతే ఉన్నారో మనకు ఈ విద్యామంత్రి అతను రాజీనామా చేసే వరకు ఈ యొక్క ఉద్యమం అనేది ఆగదు. వారికి మేము లేకపోయినా కూడా మాకు ఎక్కడి నుంచైనా మీ ఇక్కడ ఉన్నా కానీ వారికి మా యొక్క నైతిక
మద్దతు అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మోడీ ప్రభుత్వం అనేది కనువిప్పు చేసుకొని అసలు ఎందుకు జరిగింది ఇది ఆయన చెప్తున్నాడు ఆల్రెడీ జరిగింది, ఇది నీటి పరీక్ష వ్యవహారం అనేది లీకేజ్ జరిగిందని ఆయన చెప్తున్నాడు. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు మరి మీ యొక్క విద్యాశాఖ మంత్రిని తీసేస్తే మాకు కూడా మేము దాని ఒక బాధ్యత వహించినట్టు ఉంటుంది కదా. రేపు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాం మనం, రేపు ఇట్లాంటి ఏమైనా జరిగినా కూడా ఇది ఒక చెంపపెట్టులాగా ఉంటుందని చెప్పేసి రాజీనామా చేయని చెప్పి మనం అంటున్నాము. ఇక చేయకుండా దేశద్రోహులు మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడతానా, నేను కూడా తిరుగుబాటు చేస్తాను దేశద్రోహినా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వాళ్ళు కూడా దేశద్రోహులనా అంటే వ్యతిరేకంగా తిరుగుబాటు 19 ఆర్టికల్ రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(b) ప్రకారం ఎవరైనా కూడా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయొచ్చు ఎక్కడైనా ఉండి. ఇప్పుడు అదే దాన్ని ఫాలో అయ్యారు కదా, ఆ శాంతిని కాస్త మీరు అశాంతిని రేపి ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేయడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఇలా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు కానీ మొదలు పెడితే 60 ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా కూడా దేశం మొత్తం అట్టుడికి పోతుంది ఇవాళ. దీనికి ఇప్పటికైనా నమ్మకం ఉందా ఏమన్నా చనిపోయిన 20 మందికి న్యాయం వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది అంటే దీని మీద మీరు ఏం చేయాలి, ఒక సిట్ వేసి దాని విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అదేవిధంగా నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. అప్పుడే మాత్రమే చనిపోయిన వారికి న్యాయం జరిగినట్టు మేము భావిస్తాం. నేను రిటైర్డ్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉంటుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ విధంగా లీకేజీలు కావడము, దాని తర్వాత అనేక మన సార్లు మన ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయడం స్టూడెంట్స్కి నిజంగా ఒక రకమైన టార్చర్. అయితే ఇటువంటి లీకేజీలో మన గ్రూప్ 1 క్యాన్సిలేషన్ 2 సార్లు అయింది. అయితే 2 సార్లు కావడం వల్ల నిజానికి స్టూడెంట్స్ ఎంతమంది సఫర్ అయింది, బాగా చదువుకున్న వాళ్ళు సఫర్ అయింది, చదువుకోని వాళ్ళు సఫర్ అయింది. సో ఈ సఫరింగ్ ఆపడానికి నిజానికి మన స్టేట్ గవర్నమెంట్ పెద్ద ఏం చర్యలు తీసుకోలేదు. తర్వాత ఈ మొన్న 4 నెలల కింద నీటు ఇదైంది కదా, లీకేజ్ వల్ల క్యాన్సిల్ చేశారు కదా. క్యాన్సిల్ చేసినప్పుడు ముఖ్యమైన బాధ్యత మన లాల్ బహదూర్ శాస్త్రి కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు రిజైన్ చేయాలన్నట్టు. ఎందుకంటే ఇతనికి సంబంధించింది ఏమన్నా ఇతనికి మినిస్టర్కి మినిస్టర్ని అడ్డుపెట్టుకోనో లేదా మినిస్టర్ ఏదైనా చేయిస్తే ఏదైనా ఎంక్వైరీ జరిగితే మినిస్టర్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎంక్వైరీ సరిగ్గా జరగలేదు కదా. అంటే దాని అర్థం క్యాబినెట్ అడగకున్నా, మోడీ ప్రైమ్ మినిస్టర్ అడగకున్నా కూడా అతని పేరేంది మన ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్గా రిజైన్ చేయాలా, లేకపోతే రిజైన్ చేయకపోతే క్యాబినెట్ తీసేయాలా. అది వీళ్ళు అడగక్కర్లేదు, స్టూడెంట్స్ అడగనే రిజైన్ చేయాలి. రిజైన్ చేస్తే ఏమైందంటే ఆయన ఒక శాలరీ తక్కువ తక్కిన పోయి అది ఉంటుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ అతన్ని వేరే పోస్ట్ చూసి అది పోయొచ్చు. ఇది 200% కరెక్ట్. అయితే ఒకవేళ అట్లా చేయకుండా సామాన్యంగా మీరు అంటున్నారు కదా చాలా విధ్వంసం చేస్తున్నారు కార్లు అంటే ఇదే వాళ్ళు స్టూడెంట్స్ని కానీ పబ్లిక్ అని సాటిస్ఫై చేసే యాక్షన్ ఏం తీసుకోలేదు. ఒకవేళ రిజైన్ చేస్తే కొంచెం చల్లబడేదేమో, అర్థమైందండి. రిజైన్ చేసేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది తర్వాత ఇంకోటి బీజేపీ ప్రభుత్వం అంటే కొన్ని విషయాలలో నేను పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కాబట్టి కొన్ని విషయాలలో బీజేపీ చేసిన కార్యక్రమాలు పాలసీలు బాగా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ రైతుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న రైతులకు చేస్తుంది. దాని తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఏదో చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన మంచి పని ఒకటి ఏంటంటే తలాక్ తీసేసి వాళ్ళు ముస్లిం స్త్రీలైనా కూడా ముస్లిం స్త్రీల యొక్క సంక్షేమం కొరకు దానికి బాగానే చేసింది. కానీ కొన్ని విషయాలు మొత్తం తప్పకుండా తప్పు అన్ని. మీ ఏజ్కి సంబంధించిన వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది అంటే నిరుద్యోగులు వాళ్ళ జాబుల కోసం వాళ్ళ పేపర్ లీక్ అయిందని చెప్పి నిరుద్యోగులు అందరూ అక్కడ ధర్నా ప్రొటెస్ట్ చేస్తున్నారు, శాంతియుతంగా చేస్తున్నారు. ఒక ఏజ్ మళ్ళిన వాళ్ళు, ఏజ్ అయిన వాళ్ళు, లేకపోతే ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు నిరుద్యోగులు కావచ్చు కదా. నిరుద్యోగులకు కూడా నిజానికి స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు నిరుద్యోగుల కోసం చేసింది ఏం లేదు, చాలా చేసింది ఏం లేదు. తర్వాత ఒకటి లాస్ట్ పాయింట్ నేను చెప్తానంటే ఈ లీకేజ్లకు ముఖ్య కారణము సఫరింగ్ మొత్తం దేశం మొత్తం కావడం ఏంటంటే ఈ మన మొట్టమొదటి నుంచి 15 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, అది ఏదైనా సెంట్రలైజేషన్ కోరుకుంటుంది. ఎందుకు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇదివరకు ఉంది కదా 4 years కింద అసలు నీట్ లేకుండే ఏ రాష్ట్రం డాక్టర్ పాస్ అయింది దానికి బేబీ బేస్ కాకతీయ అంటే ఈ సెంట్రలైజేషన్ తీసేయాలి సొల్యూషన్.